జగన్ గతంలో చెప్పినటువంటి మాటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటి వెంట. ఏదైతే వరద సహాయక చర్యలు వాస్తవంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ని ఆయన విజిట్ చేసుకొచ్చారు. ఆయనకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇష్యూస్ని అవన్నీ కూడా చెక్ చేశారు. వరద ఎట్లా ఉంది, ఏంటి, ఇంకా ఎంత వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఇదంతా కూడా. ఈ సందర్భంగా ఎందుకు వరద ప్రాంతాల్లో పర్యటించలేదు అంటే, నేను వెళ్తే వరద సహాయక చర్యలకి ఆటంకం కలుగుతుంది, వాళ్ళ దృష్ట్యా నేను ఆ పని చేయలేదు అన్నటువంటి విషయం చెప్పారు. ఇదే ముక్క జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి కూడా వరదలకి మధ్యలో వెళ్ళేవాడు కాదు, వరదలు అయిపోయాక వెళ్ళేవాడు. వరదల టైంలో అంతా మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి పరిహారాలు కూడా ఇచ్చాక వెళ్ళేవాడు. దాన్ని పరదాలు లేకపోతే ఇంకోటి అని విమర్శించిన వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు ఉన్నారు. ఎందుకో వెళ్ళరు అన్నటువంటి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్, నేను ఇంతకుముందే చెప్పాను, ఇద్దరూ కూడా దాన్ని ఏమంటారంటే అటెన్షన్ సేకర్సు ప్లస్ ఇద్దరూ కూడా బలమైనటువంటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు సహజంగా నిన్న వరద టైంలోనే అక్కడ ఎలాగా ఎగబడ్డారన్న చూసాం. ఆ పరిస్థితిని ఇచ్చానే పవన్ వెళ్ళడం కరెక్ట్ కాదు, ఆ ముందే అనుకున్నాం. అది వెళ్తే కనుక ఈ హడావిడి అంతా నడుస్తుంది అన్నట్టు. అదే విషయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. జగన్ ఇదివరకు ఆ మాట చెప్తే బూత్ అయింది, ఇప్పుడైతే నీతి అవుతుందని అని కానీ వాస్తవం అది.